సంసారంలో ఉప్పు లేకుండా జరగదు, మిరపకాయ లేకుండా జరగదు అంటారు కదా. అట్లనే మా ఇంట్లో అయితే మంట లేకుండా అయిపోయిందనమాట. మెయిన్ అదేనండి, స్టవ్ రిపేర్ వచ్చింది. నేను మా ఆయన మీద చెప్పుకుంటున్నాను, మా ఆయన నా మీద చెప్పుకుంటున్నాడు. ఒక నెల నుంచి రిపేర్కి తీసుకోవడానికి మొత్తానికైతే నేనే తీసుకొని వచ్చేసినాను షాప్కి. ఆయనేమో దాన్ని ఎగాదిగా చూసి దీనికి ఏదో రోగం వచ్చింది అన్నట్లు చూసి అడ్మిట్ అయితే చేసుకున్నాడు. ఆయనకి ఇచ్చేసి నేనైతే రియలెన్స్ మార్ట్కి వచ్చేసిన. మంత్ స్టార్టింగ్ కదా, కొన్ని ఎసెన్షియల్స్ ఉంటే తీసుకునేకైతే వచ్చినాను అనమాట. అదేంటో మా ఆయనకి గాదిలో బియ్యం గాదిలో ఉండాలా, బిడ్డలో బీరకాయలు ఉన్నట్లు ఉండాలి అంటాడు ఎప్పుడును. అదేంటికంటే ఇంట్లో ఎంతమంది తెచ్చింటే సరుకులు అప్పుడే అయిపోతే అప్పుడే అయిపోయినా అంటాడు. మా ఆయనకి గ్లాసులు నిండా బాటిల్స్ నిండా కనపడాలన్నమాట. కాజు కూడా అంతే, అప్పుడే అయిపోయిందా అంటాడు. ఇంట్లో సరుకులు అయిపోకుండా ఉంటాయో చెప్పండి, మా ఆయనకి ఫుల్గా ఉండాలి ఎప్పుడు. మొత్తానికైతే 5% సరుకులు అయితే ఇంటికి తీసుకొని వచ్చినాను. ఇంకా మిగతావి తీసుకురావాలా, రేపు ఫంక్షన్ ఉంది అందుకని చెప్పి తొందరగా అయితే ఇంటికి వచ్చేసిన, దానికోసం చూసుకుందామని చెప్పేసి. అదే పనిగా ఏ వస్తువైనా ఇంట్లో లేకపోతే దాంతోనే పని ఉంటుందన్నమాట. ఎప్పుడైనా కానీ ఆలోచించండి, చెప్పండి మీరు కూడా కరెక్ట్గా నేను చెప్పింది. పొద్దున్న 10 గంటలకు ఇచ్చేసేసిన స్టవ్, గుట్టుకు కాఫీ కూడా లేదనమాట. పొద్దున్న నుంచి బేజారైపోయింది, మెంటల్ వచ్చింది కాఫీ లేకపోయేసరికి నాకు. ఇంకా నేను మా ఆయన అయితే తీసుకొచ్చేసిన అనమాట స్టవ్. అది ఎందుకు రిపేర్ వచ్చింది అంటే పొంగకూడదంట. పొంగని పూరి ఉంటుందా, పొంగని వంటుందా చెప్పండి. ఆయన చెప్తాడు, నేను వింటున్నాను. ఇంకసారి రిపేర్ వస్తే నువ్వు వచ్చి సర్వీసింగ్ చేసావి అని చెప్పేసి ఇంటికైతే వచ్చేసిన. అంతే వీడియో.